ఉగాది వేళ ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టబోతున్న P4 విధానాన్ని ప్రారంభించబోతోంది. అమరావతి వేదికగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర సచివాలయం వెనుక భాగంలో సభా వేదికను సిద్ధం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఉగాది కానుకగా ఏపీ ప్రభుత్వం ఇంకొక ప్రతిష్టాత్మక కార్యక్రమం P4ను ప్రారంభించబోతుంది. ఏంటి అసలు ఈ P4? ఏ విధంగా పేదరిక నిర్మూలన జరుగుతుందనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో P3, 4తో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా రోడ్ల నిర్మాణం చేపట్టింది కూటమి ప్రభుత్వం. తాజాగా P4 మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. P4 అంటే పేదలు అలాగే ప్రభుత్వము ప్రభుత్వం పారిశ్రామిక వీరంతా కలిపి ప్రైవేటు భాగస్వామ్యంతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు సంబంధించి వారిని దత్తత తీసుకొని వారిని కూడా ధనికులుగా చేసే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 50 నుంచి 70 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 11,500 మందిని ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారంతా కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన 6 జిల్లాలు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించిన వారందరికీ కూడా నిన్న రాత్రే గుంటూరులో రకరకాల ప్రాంతాల్లో వారికి వసతి ఏర్పాట్లు చేశారు. అలాగే ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతానికి సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించి వీరందరికీ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వెన్యూ ఏర్పాట్లు చేశారు. వీరంతా కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1 గంట నుంచి 3 గంటల సమయంలో బయలుదేరతారు. వీరంతా కూడా 4 గంటల లోపు వేదిక వద్దకు వచ్చే విధంగా అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఏకైక ధ్యేయంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీరందరికీ ఏర్పాట్లు చేసేందుకు ఒక్కో జిల్లాకి ఒక నోడల్ అధికారిని కూడా నియమించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.